యేసుక్రీస్తు జన్మించిన రోజును క్రైస్తవులు అత్యంత ఘనంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరూ ఎంతో పవిత్రంగా ఈ వేడుకలలో పాల్గొంటారు. అసలు క్రిస్మస్ పండుగ ప్రత్యేకత ఏంటి? యేసుక్రీస్తు జననం వెనుక ఉన్న రహస్యం ఏంటి? క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సిటీ కేబుల్ ప్రత్యేక కథనం. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో పవిత్రంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అంతేకాదు, కేకులు కోసి తమ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతారు. రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో మేరీ అనే యువతికి గాబ్రియల్ అనే దేవదూత కలలో కనబడి కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావని తెలిపిందట. అంతేకాదు, పుట్టే బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడు అని దేవదూత చెప్పాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒకరోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనబడి, మేరీని నీవు విడిచిపెట్టవద్దు, ఆమె భగవంతుని వరం వల్ల గర్భవతి అయింది, కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు, తనను నమ్మిన ప్రజలందర్నీ వాళ్ల పాపాల నుంచి రక్షిస్తాడు అని చెప్పాడు. తరువాత జోసెఫ్ మేరీ స్వగ్రామం బెత్లెహేంకు వెళ్లారు. తీరా అక్కడకు చేరుకునేసరికి ఉండడానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రం యజమాని తన గొర్రెల పాకలో వారికి ఆశ్రయమిచ్చాడు. అక్కడే మేరీ యేసుకు జన్మనిచ్చింది. అలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24న అర్ధరాత్రి 12 తర్వాత జీసస్ జన్మించాడు. అంటే డిసెంబర్ 25న జన్మించడంతో ఆ రోజునే క్రిస్మస్ జరుపుకుంటారని చెబుతారు. క్రిస్మస్కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతోంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చిలను అందంగా అలంకరిస్తారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటిపై వేలాడదీస్తారు. అలాగే తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగురంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరు గంటలు, చిన్న చిన్న గాజు గోళాలతోనూ అలంకరిస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, శాంతి, సహనం కలిగి ఉండాలన్నదే క్రీస్తు మానవాళికి అందించిన గొప్ప సందేశమని పేర్కొన్నారు. వాటిని మన జీవితాల్లో పాటించాలని అన్నారు. రాజ్భవన్లో నిన్న సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. బిషప్ సంపత్ బైబిల్ పఠనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిషప్ ఎబెనెజర్ క్రిస్మస్ సందేశమిచ్చారు. అనంతరం గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ కేక్ కోశారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, శాంతి, సహనం కలిగి ఉండాలన్నదే క్రీస్తు మానవాళికి అందించిన గొప్ప సందేశమని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. వాటిని మన జీవితాల్లో పాటించాలని అన్నారు. విశ్వశాంతి కోసం అందరం పునరంకితం కావాలని కోరారు. God offered humans salvation and eternal life. As you all know, India overtook China to become the world's most populous country. Even though Christians make up 2.5% of India's massive population, we rank amongst the 25 countries with the most Christians, surpassing Christian countries such as Uganda and Greece. Christianity in India has a long and rich history that dates back to almost 2000 years. Origins, influence, and contributions to Indian society are profound. Missionaries founded some of the earliest modern educational institutions in India, including schools, colleges, and universities offering Western style education. Actually, I also studied in a Christian institution. My wife, my children, all of them. పులివెందుల్లోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల తర్వాత సీఎం జగన్, వైఎస్ విజయమ్మ కేక్ కట్ చేశారు. యేసు ప్రతి అవకృతాతకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ శుభదినంగా ఈ వేడుకలు జరుపుకుంటా ఉన్నా 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రిస్మస్ శుభదినం. అందరికీ కూడా మెరీ క్రిస్మస్.
క్రైస్తవ సోదరులకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం, అందరినీ సమదృష్టితో చూడడం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని అన్నారు. క్రైస్తవ సోదరులకు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం, అందరినీ సమదృష్టితో చూడటం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని చంద్రబాబు అన్నారు. అటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, క్షమాగుణాలను తన జీవిత సందేశంగా మానవాళికి అందించిన యేసుక్రీస్తు జన్మించిన పర్వదినం క్రిస్మస్ అని వివరించారు. క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం, అందరినీ సమదృష్టితో చూడడం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని చంద్రబాబు తెలియజేశారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. సమాజంలో ప్రతి వ్యక్తి వినియోగదారుడేనని, నాణ్యమైన సరైన పరిమాణంలో సరసమైన ధరలకు వస్తువులు పొందే హక్కు వినియోగదారుడికి ఉందన్నారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉంటే నష్టపోకుండా ముందస్తుగా జాగ్రత్త పడవచ్చని తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవంను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు కల్పిస్తున్న హక్కులు, రక్షణ గురించి, శాఖల, సంఘాల ద్వారా అందిస్తున్న సేవల గురించి వివరించారు. ప్రతి ఏటా డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. వినియోగదారులకు తమ హక్కులు, బాధ్యతలు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. 6,000 పాఠశాలలు, 500 ఇంటర్మీడియట్ కళాశాలలు, 175 డిగ్రీ కాలేజీల్లో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులు కొన్న ప్రతి వస్తువు నాణ్యతను పరిశీలించాలని, మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులు కావద్దని, కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు పొందిన సేవలకు తప్పనిసరి బిల్లులు పొందాలని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సూచించారు. డిజిటల్ యుగంలో వినియోగదారుల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేక సవరణలతో వినియోగదారుల పరిరక్షణ కోసం 2019 తీసుకొచ్చిందన్నారు. వినియోగదారులు ఏదైనా వస్తువును ఏ ప్రాంతంలో కొనుగోలు చేసినా స్థానిక జిల్లా కమిషన్లోనే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటుతో పాటు విచారణ కోసం నేరుగా వినియోగదారుల కమిషన్లకు రాలేని ఫిర్యాదుదారుల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనే సౌలభ్యాన్ని కల్పించేలా చట్ట సవరణ చేశామన్నారు. వస్తువు నాణ్యతలో, పరిమాణంలో తేడాలుంటే ఇంటి నుండే ఆన్లైన్ ద్వారా కేసు వేసేందుకు అవకాశం కల్పించామన్నారు. తద్వారా వినియోగదారులకు దూరభార ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు, సమయం వృధా కాదని తెలియజేశారు. అయితే పెట్రోల్ బంకులు 26 కేసులు పెట్టడం జరిగింది. అలాగే సూపర్ మార్కెట్లు 155 సూపర్ మార్కెట్ల మీద కేసులు పెట్టడం జరిగింది. అలాగే ఎరువుల షాపులు 185 ఎరువుల షాపుల మీద, అంటే అవి వెయిట్ వేస్తే 400 గ్రాములు 500 గ్రాములు లాస్. ఇట్లా వే బ్రిడ్జీల మీద కూడా అది సరిగ్గా దాన్ని మెజర్మెంట్ లేకపోవటం. అలాగే పెట్రోల్ బంకుల్లో కూడా తూకాల్లో, కొలతల్లో తేడా. అలాగే బంగారపు దుకాణాలు అయితే 180 బంగారపు షాపుల మీద చేసాం. పేరున్న షాపులు కూడా ఉన్నాయి, వాటి మీద కూడా మేము ఫైన్ వేసాం పెద్ద ఎత్తున. అలాగే స్వీట్ షాపులు, వాటర్ ప్లాంట్స్, హాస్పిటల్స్, గ్యాస్ గోడౌన్లు, ఇవన్నిటి మీద వేసి దగ్గర మేము 2 years లోపల, అంటే 1.5 yearలోనే 4,52,00,000 రూపాయలు ఫైన్ వేసి వసూలు చేసామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఆల్రెడీ కేసులు కూడా పెట్టడం జరిగింది, ఎక్కడ కూడా రాజీ లేకుండా. అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయ నాయకుడు కాదని, రాజనీతి కలిగిన వ్యక్తి అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కొనియాడారు. అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి వాజ్పేయి అన్నారు. నేటి తరం రాజకీయ నాయకులకు వాజ్పేయి ఆదర్శంగా నిలుస్తారన్నారు. వాజ్పేయి నిజమైన వారసులు బీజేపీ కార్యకర్తలేనన్నారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీలో చేరిన పలువురు నేతలకు పురంధరేశ్వరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయ నాయకుడు కాదని, రాజనీతి కలిగిన వ్యక్తి అని కొనియాడారు.
అందరినీ కలుపుకుని పోయే వ్యక్తి వాజ్పేయి అన్నారు. నేటి తరం రాజకీయాలకు వాజ్పేయి ఆదర్శంగా నిలుస్తారన్నారు. అభివృద్ధి చెందిన దేశాన్ని 2047 కల్లా చూడాలన్నదే మోదీ లక్ష్యమని పురంధరేశ్వరి అన్నారు. ఇక విద్యా విధానంలో ప్రధాని మోదీ మార్పులు తెచ్చారన్నారు. కానీ బీజం పడింది మాత్రం వాజ్పేయి హయాంలోనేనన్నారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా పిల్లలకు యూనిఫామ్, బూట్లు ఇవ్వాలని వాజ్పేయి ఎప్పుడూ నాంది పలికారన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ తామే ఇస్తున్నామని చెప్పుకుంటున్నారన్నారు. పారదర్శకతకు నాంది వాజ్పేయి హయాంలో పలికిన ప్రధాని మోదీ పాటిస్తున్నారన్నారు. అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని 2047 కల్లా మనం చూడాలి అనేటువంటి ఒక సంకల్పం ఏదైతే నరేంద్ర మోడీ గారి కార్యాచరణలో మనం ఇప్పుడు చూస్తున్నామో దానికి బీజం అయితే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వేశారు అని చెప్పి చెప్పడం ఇది అతిశయోక్తి కాదు అని చెప్పి మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఏదైతే సమసమాజ స్థాపన అని చెప్పి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు, దాన్నే ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనించాలి. నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశంలో ఉన్నటువంటి పేదలకి మనం న్యాయం చేయాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూరించాలి అని, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి ఆయన అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం జరిగింది. ప్రధానంగా దాంట్లో చూసినట్లయితే టెలికమ్యూనికేషన్స్, చాలామంది చెప్పొచ్చు మా వల్లనే ఇవాళ టెలికమ్యూనికేషన్స్ మొబైల్ ఫోన్స్ వచ్చాయని. కానీ ఒక్కసారి చరిత్రలో వెనుదిరిగి చూసినట్లయితే నాడు దానికి పునాది అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో పడినటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా గుర్తించినటువంటి విషయం. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులకు సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుక పంపించారు. దీంతో పాటు ద వైఎస్ఆర్ ఫ్యామిలీ విషెస్ యూ ఏ డిలైట్ఫుల్ క్రిస్మస్ అండ్ ఏ బ్లెస్డ్ 2024 అని రాసి ఉన్న గ్రీటింగ్ కార్డును పంపారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పంచుకున్నారు. షర్మిలకు ధన్యవాదాలు తెలియజేశారు. అద్భుతమైన కానుకలు పంపినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నారా వారి కుటుంబం తరపున మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలని ట్వీట్ చేశారు. షర్మిల పంపిన గ్రీటింగ్స్ గిఫ్ట్ బాక్స్ చిత్రాలను ట్వీట్కు జత చేశారు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణలో సమస్యలు పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు కాకాని వెంకటరత్నమని జై భారత్ పార్టీ వ్యవస్థాపకులు వివి లక్ష్మీనారాయణ అన్నారు. ఉక్కు కర్మాగారం విశాఖకు రావడానికి ఆయన చేసినంత కృషి ఎవరూ చేయలేదన్నారు. ఆంధ్రాలో వ్యవసాయం, పాడి పరిశ్రమ వృద్ధి చెందడానికి కాకాని వెంకటరత్నం విశేష కృషి చేశారని, అందుకే ఆయన్ను ఆంధ్ర కురియన్ అంటారని అన్నారు. కాకాని ఆసియా సాధన సమితి ఆధ్వర్యంలో ఉక్కు మనిషి కాకాని వెంకటరత్నం వర్ధంతి కార్యక్రమాన్ని బెన్ సర్కిల్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై భారత్ పార్టీ వ్యవస్థాపకులు వివి లక్ష్మీనారాయణ, కాకాని ఆసియా సాధన సమితి వ్యవస్థాపకులు కాకాని తరుణ పాల్గొన్నారు. కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారత మాత ముద్దుబిడ్డ కాకాని వెంకటరత్నం విగ్రహం బెన్ సర్కిల్ వద్ద ఆవిష్కరించుకోవడం గర్వించదగిన విషయమని అన్నారు. ప్రజలకు గొప్ప విషయాలను తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. కాకాని వెంకటరత్నం చరిత్ర వింటే మనసంతా పులకిస్తోందన్నారు. చిన్న వయసులోనే మహాత్మాగాంధీ పిలుపులకు స్పందించి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, జైలుకు కూడా వెళ్లడం జరిగిందన్నారు. జయాంధ్ర ఉద్యమంలో పాల్గొని ముందుకు నడిపించారన్నారు. 4 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా గొప్ప పని చేశారన్నారు. జయాంధ్ర ఉద్యమంలో యువతపై చర్యలు తీసుకుంటున్నారని, మనోవేదనతో డిసెంబర్ 25న ప్రాణాలు వదిలారన్నారు. ఎందుకంటే చిన్నతనంలోనే ఆ వ్యక్తి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం, గాంధీ గారి పిలుపుకి స్పందన ఇచ్చి ఆయన 23 సంవత్సరాల వయస్సులోనే ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొనడం, తర్వాత జైలుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగాయి. వాళ్ళ అమ్మా నాన్నగారు గొప్పగా ఆలోచించి పెట్టారు ఆయనకు రత్నం అని. ఎందుకంటే ఆయన నిజంగా నిరూపించుకున్నారు నేను రత్నాన్ని అని. స్వాతంత్రం వచ్చిన తర్వాత అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఆయన అహర్నిశలు పనిచేశారు. అందుకనే ఆయన్ను వీర వెంకటరత్నం గారు అంటారు. ఆ తర్వాత ఉక్కు వెంకటరత్నం గారు అని కూడా అంటారు. ఎందుకంటే మన ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ఆయన చేసినంత కృషి ఎవరు చేయలేదు ఇక్కడ రావడానికి. ఆ తర్వాత జై ఆంధ్ర ఉద్యమంలో కూడా ఆయన పాల్గొని జై ఆంధ్ర ఉద్యమాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లారు. ఆయన 4 సార్లు శాసనసభ్యులుగాను, తర్వాత మంత్రిగాను ఆయన గొప్ప పని చేశారు. ఇక్కడ ఆయన మనమంతా ఆంధ్ర కురియన్ అంటాం. మనం వర్గీస్ కురియన్ ఏ విధంగా మనం భావిస్తామో.
కాకాని తరుణ్ మాట్లాడుతూ రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తిగా, రైతుల కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తిగా కాకాని వెంకటరత్నం ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. అటువంటి మచ్చలేని వ్యక్తి విగ్రహం పునఃప్రతిష్ఠించిన తర్వాత కాకాని వర్ధంతి కార్యక్రమానికి మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ విగ్రహం 5 ఏళ్ల తర్వాత పునఃస్థాపించిన తర్వాత జరిపేటువంటి మొట్టమొదటి వర్ధంతి కార్యక్రమానికి అటువంటి మచ్చలేని వ్యక్తి రాజకీయాల్లోకి అడుగుపెట్టి యువతరాన్ని ఎలాగైతే కాకాని వెంకటరత్నం గారు ఇష్టపడేవాళ్ళో అలాగే యువతరాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించి నేటి రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించినటువంటి మాజీ జాయింట్ డైరెక్టర్, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ గారు అయితే దీనికి సరైన వ్యక్తులు అని చెప్పి భావించి కృష్ణా జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది ఉక్కు మనిషి కాకాని వెంకటరత్నమని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అన్నారు. కాకాని వెంకటరత్నంకు ముందు కానీ ఆయన తర్వాత కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కృష్ణా జిల్లా నుంచి అయినా ఆయన చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదని స్పష్టం చేశారు. చదువు ఉంటేనే అభివృద్ధి సాధ్యమనేది ఆయన ఆకాంక్షించారని, అందుకే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. కాకాని అభిమానుల ఆధ్వర్యంలో బెంచ్ సర్కిల్ వద్ద కాకాని వెంకటరత్నం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ, కాకాని వెంకటరత్నం మనవడు కాకాని విజయ్ కుమార్, కాకాని అభిమానులు పాల్గొన్నారు. కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కాకాని వెంకటరత్నం విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన కాకాని ఆశ్రయ సాధన సమితి, కాకాని అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాకాని వెంకటరత్నం మనవుడు కాని వ్యక్తి తానే మనవుడని చెప్పుకుంటూ కాకాని వెంకటరత్నంను అగౌరవపరిచేలా, వారి కుటుంబాన్ని అవమానించేలా ప్రవర్తిస్తున్నాడని కాకాని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి జోక్యం చేసుకుని గొడవ పెద్దది కాకుండా ఆపారు. అనంతరం యలమంచిలి రవి మాట్లాడుతూ ఆంధ్ర లయోలా కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఉయ్యూరు పాలిటెక్నిక్ కళాశాల, విజయ డైరీ, బెగన్ ఫ్యాక్టరీ, ఫీడ్ ప్లాంట్, విజయవాడ ఆటోనగర్, విద్యుత్ ఇరిగేషన్ ఛానల్ తీసుకొచ్చారని, విజయవాడ కోఆపరేటివ్ బ్యాంక్ రావడంలో ఆయన భాగస్వామ్యం మరువలేనిదని అన్నారు. ఆయన తర్వాత ఏ ఒక్కరూ ఇలా అభివృద్ధి చేయలేదన్నారు. కాకాని వెంకటరత్నం గారి విగ్రహం పునర్ప్రతిష్ఠించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము ఆయన వర్ధంతి సందర్భంగా అందరం ఈరోజు ఇక్కడికి రావడం, ఆయనకి ఆ నివాళులు తెలియజేసుకుంటున్నాము. అయితే కాకాని వెంకటరత్నం గారు నాకు తెలిసి దాదాపు ఆయన ఎన్నికయ్యి గన్నవరంలో వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఉన్నప్పటి నుంచి నేను చిన్నపిల్లాడిని అప్పటి నుంచి తెలుసు. ఈ ప్రాంతం కృష్ణా జిల్లా అభివృద్ధి అనేది కాకాని వెంకటరత్నం గారే. ఇంకా ఏ రాజకీయ నాయకుడు, నేను ఎమ్మెల్యే చేశాను, లేకపోతే మా నాన్నగారు ఎమ్మెల్యే చేశారు, ఆయనకు ముందు తరాలు అందరూ ఉన్నారు. ఎందరో మంత్రులు వచ్చారు ఇక్కడ, ఎవ్వరు అసలు ముఖ్యమంత్రులు వచ్చారు ఈ జిల్లా నుంచి. ఈ జిల్లాలో ఆయన చేసింది ఏంటి అనే దానికి ఏది చేయలేదని చెప్పుకోవాలి. ఈ ఊర్లో 1947 మా తాతగారు స్కూల్ నిర్మాణం చేస్తే దానికి ప్రోత్సహించింది ఆయన. ఈ ప్రాంతంలో స్కూల్ లేదు, స్కూల్ రావాలి అని లైలా కాలేజీ ఇక్కడ వచ్చి కమిటీని పెట్టిన రోజుల్లో అందరినీ కేకేసి కూర్చోబెట్టి మీరందరూ దానాలు ఇవ్వండి అందరినీ ఇక్కడ ఊర్లో విజయవాడ సిటీలో పెద్దలను కూడా చేశారు. అదేవిధంగా పాలిటెక్నిక్ ఉయ్యూరులో ఉన్న పాలిటెక్నిక్ని ఆయన విజయవాడ ఇక్కడ రైతులతో మాట్లాడి 50 ఎకరాలు 48 ఎకరాల పొలం ఇప్పించి ఆయన ఐటీఐని కూడా ఇక్కడే తీసుకొచ్చి నిర్మాణం చేపించి పెట్టింది ఆయన.
కాకాని వెంకటరత్నం మనవడు కాకాని విజయ్ కుమార్ మాట్లాడుతూ కాకాని వెంకటరత్నంకు అమర్యాద కలిగేలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, తాము విగ్రహం పెట్టమన్న ప్రదేశం ఇది కాదని అన్నారు. కాకాని విగ్రహాన్ని అడ్డు పెట్టుకుని ప్రమోషన్ చేసుకోవడం సరికాదన్నారు. కాకాని అభిమాని అని చెప్పుకోవడంలో తప్పులేదని, కాకాని వారసుడిని చెప్పడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. గారి ఫాదర్ నాగేశ్వరరావు గారు, నాదెళ్ల భాస్కరరావు గారు, మళ్ళీ చెనుమోలు వెంకటరావు గారు, ముఖ్యంగా మీకు ఇంకొకటి చెబుతున్నా, వంగవీటి మోహన్ రంగా గారు కాకాని వెంకటరత్నం గారి విగ్రహానికి నా డబ్బులు కూడా వేయండి అంటే ఆయన కూడా సంతా ఇచ్చాడు ఈ విగ్రహానికి. ఇది ఈ రోజున విగ్రహాన్ని కాకాని వెంకటరత్నం గారికి అమర్యాద తెచ్చే విధంగా ప్రవర్తించారు. మేము కట్టమన్న ప్లేస్ ఇది కాదు, ఇక్కడ వద్దన్నాం. ఆకునూరు తిన్నగా అటు ఫేస్ పెట్టమన్నాం, పెట్టలా. ఇంకొక విశేషం ఏంటి తెలుసా, కాకాని వెంకటరత్నం గారు అంత్యక్రియలకి ఇందిరాగాంధీ హాజరైందని రాపిచ్చాడండి. ఎంత నీచమైన వార్త, అది కేసు పెట్టాలి. నగరంలో ప్రసిద్ధి చెందిన సెయింట్ పాల్స్ కెథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పటమట పరిసర ప్రాంతాలకు చెందిన క్రైస్తవులు భారీ సంఖ్యలో చర్చికి వచ్చారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. సెయింట్ పాల్ కెథడ్రల్ విచారణకర్త ఫాదర్ మువ్వల ప్రసాద్ క్రీస్తు సందేశాన్ని వినిపించారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చూపిన బాటలో నడవాలని సూచించారు. విజయవాడ పటమట నిర్మలా కాన్వెంట్ సమీపంలోని సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చ్ ప్రాంగణాన్ని సర్వంగ సుందరంగా అలంకరించారు. విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. చర్చ్ లోపల దివ్య బలిపూజ సమర్పించే వేదికను పూలతో అలంకరించారు. క్రీస్తు జననం వృత్తాంతాన్ని తెలిపేలా ఏర్పాటు చేసిన పశువుల పాక ఆకట్టుకుంది. బాలయేసు ప్రతిమను ఏర్పాటు చేశారు. విజయవాడ పటమట పరిసర ప్రాంతాల నుంచి క్రైస్తవులు భారీ సంఖ్యలో చర్చ్కు వచ్చారు. విజయవాడ బిషప్ తెలుగుతోటి జోసెఫ్ రాజారావు నిన్న రాత్రి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు ప్రార్థనలు జరిగాయి. ఈ రోజు ఉదయం నుంచి తిరిగి ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. క్రైస్తవులు పెద్ద సంఖ్యలో చర్చికి విచ్చేశారు. యేసుక్రీస్తు ఆరోగ్యమాత విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. బాలయేసు ప్రతిమను దర్శించుకున్నారు. క్రిస్మస్ క్యారల్స్ ను ఆలపించారు. సెయింట్ పాల్స్ కేథడ్రల్ విచారణకర్త ఫాదర్ మువ్వల ప్రసాద్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దివ్య బలిపూజ చేశారు. క్రీస్తు సందేశం ఇచ్చారు. యేసుక్రీస్తు మానవాళి మధ్య శాంతి, కరుణ, సహోదర ప్రేమ నెలకొల్పేందుకు ఈ లోకానికి వచ్చారని తెలియజేశారు. ఆయన గుర్తించేవాడు మనవాడైతే ఎక్కడున్నా అటు చూసి చేస్తాం. అలాగే నీవు చాలా చిన్నదానైనప్పటికీ, ఎవరు గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ పాదము నీవు నేను గుర్తిస్తాడు. అతడు పురాతన వంశానికి దావీదు కంటే ముందు అబ్రహాం, ఈల వంశానికి, వీళ్ళ వంశానికి చెందినటువంటి 14 గోత్రాలు తర్వాత వచ్చేటువంటి పాలకులు నీ నుండి బెత్లెహేమును చూపిస్తారు. చాలా గొప్ప ప్రవచనం. శిష్యులు కలంతో మహిళ కుమారుడు కనుగొనను, ప్రభు తన ప్రజలను శత్రువుల అధీనం ఉంచును. అటు వెంబడి ఆ కుమారుడిని స్వదేశీయులు ప్రవాసం నుండి తిరిగి వచ్చి స్వంత ప్రజలతో కలిగి ఆయన వారిని తీసుకుని వస్తాడని, ఆయన ప్రభు బలంతోనూ ప్రభు అయిన దేవుని ప్రభావంతోనూ తన ప్రజలను పరిపాలించను. అందుకే ఆయన రాజు అనేటువంటిది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసినటువంటి ముగ్గురు జ్ఞానులు లోకములోని నలుగులను ఆయన ప్రాంతం అంగీకరించగలుగుతుంది. కనుక అతని ప్రజల క్షేమముగా జీవించును, శాంతి. ప్రేమ, శాంతి, కరుణ యేసుక్రీస్తు సందేశమని వన్ టౌన్ ఆర్సిఎం చర్చ్ ఫాదర్ క్రీస్తురాజు తెలిపారు. యేసుక్రీస్తు మార్గం ప్రజలు అనుసరిస్తే సమాజంలో అశాంతికి తావు ఉండదని చెప్పారు. గత 22 ఏళ్లుగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. యేసుక్రీస్తు పుట్టుకను పురస్కరించుకుంటూ చిట్టినగర్లోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ కాంతులతో క్రీస్తును ఏర్పాటు చేశారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆర్సిఎం చర్చ్ ఫాదర్ క్రీస్తురాజు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఏర్పాటు చేసి అనంతరం కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి రక్షణకై యేసుక్రీస్తు జన్మించారని తెలియజేశారు.
ప్రభు బోధించిన శాంతి, కరుణ సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి దేవుని కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం సన్ రైజ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ స్థానికుల సహకారంతో గత 22 ఏళ్లుగా ఎంతో వైభవంగా వేడుకలు నిర్వహిస్తూ వేడుకల్లో భాగంగా ప్రతి ఏటా అన్నదానంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. పరమానందం గొలిపే ఒక గొప్ప సమాచారం, ప్రపంచమంతా ప్రజలందరూ కూడా సంతోషించే ఒక గొప్ప శుభ సమాచారం. ఆ సందర్భంగా ఈ సన్ రైజ్ యూత్ వారు మరి గత 22 సంవత్సరాల నుంచి బాలయేసు, చిన్నారి బాలయేసు బెత్లెహేము నగరంలో జన్మించినటువంటి ఆ పశువుల పాక వారి యొక్క ప్రాంతంలో నిర్మించుకుంటూ ఆ దేవుని యొక్క కుమారుణ్ణి, ఇమ్మానుయేలు దేవుణ్ణి, మెస్సయాను, రక్షకుణ్ణి వారు నిజమైనటువంటి దేవుడుగా ఆరాధిస్తూ పూజిస్తూ అలనాడు ఏ విధంగా అయితే జ్ఞానులు దూర ప్రాంతం నుంచి వచ్చి ఆ చిన్నారి బాలయేసు ముందు శాస్త్రంగా ప్రణామములు చేసి ఆరాధించి పూజించారో ఆ విధంగానే ఇక్కడున్నటువంటి వారు కథోలికులు, ఇతర విశ్వాసులందరూ కూడా ఆ చిన్నారి బాలయేసును దేవుని యొక్క కుమారుడుగా, రక్షకుడుగా ఈ క్రిస్మస్ దినోత్సవం సందర్భంగా లోకరక్షకుడిగా అవతరించిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్క గృహానికి, ప్రతి ఒక్క జీవితాలకి, ముఖ్యంగా ఈ యూత్కి ఆయన రక్షకుడిగా ఎన్నో మేలులు చేయాలని ప్రభువు నామమున మీ అందరికీ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఫాదర్ గారికి మా సన్ రైజ్ యూత్ ఈ ప్రపంచంలో దిగజారిపోతున్నటువంటి మానవ విలువల్ని, పాపం పంకెలంలో చిక్కిపోతున్న మానవుణ్ణి రక్షించడం కొరకు తను సృష్టించినటువంటి ఈ మానవుణ్ణి మరలా రక్షించడం కోసం ఈ భూమి మీద జన్మించి మానవుల్ని మరలా రక్షించినటువంటి ఆ కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంగా పవిత్ర కృష్ణానది తీరాన శ్రీ భవానీ జలశంకర్ ఆలయంలో అమరావతి క్షేత్రపాలక శ్రీ కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సప్త కళ్యాణోత్సవ మూర్తులను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభమైన ఈ పూజా కార్యక్రమాలు జనవరి 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. భక్తులు పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివార్లను దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. కృష్ణలంక వారిధి డౌన్లో తాడేపల్లి సమీపంలోని శ్రీ భవానీ జల సంకరాలయంలో శ్రీ కాలభైరేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సంకల్ప పూజ, స్థల పూజ నిర్వహిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభమైన పూజా కార్యక్రమాలు జనవరి 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గుత్తికొండ శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో జీవీఆర్ చౌదరి సహకారంతో వేదిక ఈవెంట్స్ ఫౌండేషన్, కృష్ణ సాయి కుమార్ రాజు చారిటబుల్ ట్రస్ట్ వారు శ్రీ కాలభైరవ స్వామి 45 అడుగుల శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా చేస్తున్న సంకల్ప పూజలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. స్వామివార్లను దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ సుబ్బారావు మాట్లాడుతూ పవిత్ర కృష్ణానదీ తీరంలో భవానీ జలశంకర దేవాలయంలో అమరావతి క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి నిర్ణయించడం జరిగిందన్నారు. ముక్కోటి ఏకాదశి నుంచి జనవరి 1వ తేదీ వరకు అనేక దేవతల సమూహంలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులందరూ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించి భగవంతుడి కృపకు పాత్రులవ్వాలని కోరారు. 1వ తారీఖు వరకు మరి అనేక దేవతల సమూహం నందు రోజు పొద్దున, సాయంత్రం పొద్దున 6 కాడి నుంచి 9 వరకు, సాయంత్రం 4 కాడి నుంచి 6 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించున్నారు. కావున భక్తులు 50 మంది కాడ ఈ అమరావతి క్షేత్రపాలక 33 అడుగుల విగ్రహం పెడుతున్నారు కాబట్టి ప్రతిష్ట కార్యక్రమంలో అందరూ పాల్గొని భగవంతుని కృపకు పాల్గొనాల్సిందిగా అందరికీ ఈ దేవాలయం కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఈ మహాక్షేత్రంలో ఎంత మహద్భాగ్యం ఉందంటే వచ్చి చూస్తే కానీ మీ అందరికీ తెలవదు. మరి ఇంత మహా ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దగ్గరగా ఉండే అందరి కాడ వీక్షించి భగవంతుని కృపకు పాత్రలవరని
యేసు ప్రభువు బోధనలు ప్రేమ, సహనం, శాంతి లాంటివి సర్వ మానవాళికి ఆచరణీయమని పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా నియోజకవర్గంలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. నగరంలోని వన్ టౌన్ కోమలా విలాస్ సెంటర్ నందు జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన రాష్ట్ర నాయకులు, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నియోజకవర్గ పార్టీ శ్రేణులు విచ్చేశారు. వివిధ సంఘాల దైవజనులు పాల్గొని క్రిస్మస్ పండుగ విశిష్టత తెలియజేస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారని దైవజనులు పేర్కొన్నారు. దైవజనులను ఘనంగా సత్కరించి క్రిస్మస్ కానుకలు అందజేశారు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, యేసు ప్రభువు జీవనాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన సూచించిన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడవాలని మార్గనిర్దేశం చేశారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ యేసుక్రీస్తు తన జీవితం ద్వారా సమస్త మానవాళికి అందించిన మహోన్నత సందేశాలని పోతిన మహేష్ వెల్లడించారు. మానవాళిని వారి పాపముల నుండి రక్షించడం కోసం ఆయన జన్మించిన జన్మదినాన్ని క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. ఎల్లప్పుడూ ఆ కరుణామయిని ఆశీస్సులు, దీవెనలు సమస్త మానవాళికి ఉండాలని మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్కుల గాంధీ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని క్రైస్తవ మహిళలకు పోతిన మహేష్ క్రిస్మస్ బహుమతులు అందజేశారు. అందరికీ కూడా జనసేన పార్టీ విజయవాడ తరఫున, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం తరఫున కూడా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాము. గట్టిగా చెప్పట్లు కొట్టాలి. ఈ భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా యేసు ప్రభు యొక్క ఆశీస్సులతో అనేక మంది ఈరోజు సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉంటా ఉన్నారు. ఖచ్చితంగా క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున కూడా మేము కూడా కోరుకుంటా. ప్రేమ, దయతో కూడినదే నిజమైన క్రిస్మస్ అని దైవజనులు డానియల్ రాజు, రెవరెండ్ బుర్రి చంద్రశేఖర్ తెలిపారు. తాడేపల్లి క్రిస్టియన్ పేట లూథరన్ చర్చ్ నందు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీస్తు జనాన్ని తెలిపే పశువుల పాకను స్థానిక యువత సుందరంగా తీర్చిదిద్దారు. తాడేపల్లి క్రిస్టియన్ పేట లూథరన్ చర్చ్ నందు పాస్టర్ దానియల్ రాజు, రెవరెండ్ బుర్రి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా స్థానికులు, యువకులు, సంఘ పెద్దలు కలిసి చర్చి ప్రాంగణంలో విద్యుత్ దీపాల అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. క్రీస్తు రాకడ తెలిపే విధంగా ఏర్పాటు చేసిన భారీ స్టార్ ఆకట్టుకుంటుంది. క్రీస్తు పుట్టుకను తెలిపే పశువుల పాకను అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా దానియల్ రాజు, రెవరెండ్ బుర్రి చంద్రశేఖర్ క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యేసు ప్రభువును కొలుస్తూ భక్తులు ఆలపించిన దైవభక్తి గీతాలు, కీర్తనలు అలరించాయి. ఈ సందర్భంగా పాస్టర్లు యేసుక్రీస్తు జన్మదిన విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా దైవజనులు మాట్లాడుతూ, మీ వలె మీ తోటి వారిని ప్రేమించినప్పుడే దేవుని ఆశీస్సులు పొందిన వారవుతారని తెలిపారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడే దేవుని కృప పొందేందుకు అర్హులవుతారన్నారు. ఎదుటివారి పట్ల ద్వేషం, అసూయ కలిగి ఉన్నవారు దేవుని శిక్షకు గురవుతారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేటప్పుడు ఆపదలో ఉన్నవారి గురించి తప్పక ప్రార్థనలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు సంకుర అశోక్, మండే ఏసేబు, శశి శేఖర్, ప్రవీణ్, ప్రకాష్ రావు, చింటూ, జాకబు, ప్రసాద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అనాథులకు కూడా వాళ్ళకి వస్త్రదానాలు అవి చేస్తూ ఉంటాము. మేము పేదవాళ్ళకు కూడా మంచి చెడు చూస్తూ ఉంటాము. మా క్రిస్టియన్ పేటలో మంచి అవగాహన ఉంది. మాకు ప్యారిష్ పెద్ద ప్యారిష్ అన్నమాట. అందుకని చెప్పేసి మేమందరం కూడా ఈ క్రిస్మస్, ఈస్టరు, జనవరి 1 సెలబ్రేషన్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం వచ్చేసరికి యూత్ వారు కానీ అందరూ కలిసి పశువుల పాక నిమిత్తం కానీ స్టారు అరేంజ్ చేయటం కానీ యూత్ వారందరూ చాలా శ్రద్ధగా, ఉత్సాహంగా పాల్గొని చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం అండి, ఈ ఒక్క సంవత్సరానికి కాదు, సంవత్సరానికి డెవలప్మెంట్ లాగా కొత్తగా ఆలోచనలతో. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలలో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని టీడీపీ నాయకులు సాదరబోయిన ఏడుకొండలు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
వన్ టౌన్ కనకదుర్గ నగర్లో టీడీపీ నేత బుద్దా వెంకన్న కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ బీసీ నాయకులు సాదరబోయిన ఏడుకొండలు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న 100 రోజుల తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఖేల్కతం దుకాణ్ బంద్ కాబోతోందని జోస్యం చెప్పారు. ప్రజలు నిలువునా మోసం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని ఏడుకొండలు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అనేక కష్టాలు పడ్డ రాష్ట్ర ప్రజలు విముక్తి కలగాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తప్పనిసరిగా గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఏటాటా జాబ్ క్యాలెండర్ చేస్తామన్నాడు, జాబ్ క్యాలెండర్ లేదు. పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తామన్నాడు, ఈ రాష్ట్రంలో పరిశ్రమలే లేవు. అట్లాగే మద్య నిషేధం అన్నాడు. ఒక దశలో అయితే నేను ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు జరుపుతాను, ఒక్క వైన్ షాప్ కూడా లేకుండా చేస్తాను, కేవలం 5 స్టార్ హోటల్స్లో మాత్రమే లిక్కర్ దొరికేటువంటి పరిస్థితి చేస్తాను. ఆ రకంగా చేసినప్పుడు మాత్రమే మీ దగ్గరికి ఎన్నికలకు వస్తాను తప్ప లేకపోతే మాత్రం మీ దగ్గరికి ఎన్నికలకు కూడా రాను. ఒకవేళ వస్తే మీ చెప్పుతోటి కొట్టండి అని చెప్పేసి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడం జరిగింది. ఇవాళ ఆచరణలోకి వచ్చేదానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి యొక్క నిరసనని చూరగొంటున్నటువంటి పరిస్థితి.